నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. జగన్ మూర్ఖత్వం విలాసాలతో రాష్ట్రం ధ్వంసమైంది. పాపాలను ప్రక్షాళన చేసుకోకుండా వైసీపీ ఎదురుదాడి చేస్తోందని మంత్రి కొలుసు పాదసారథి ఫైర్. అటవీ భూమిని ఆక్రమించుకున్నట్టు మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై ఆరోపణలు. ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాస్తోందంటూ పెద్దిరెడ్డి మండిపాటు. తెలంగాణలో ఇంటింటి సమగ్ర సర్వే సక్సెస్. అధికారులు ఉద్యోగులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి. అమెరికాలోని వాషింగ్టన్ విమానాశ్రయంలో పెను ప్రమాదం. ల్యాండింగ్ సమయంలో హెలికాప్టర్ను ఢీకొట్టిన విమానం. జగన్ మూర్ఖత్వం విలాసాలతో రాష్ట్రం ధ్వంసమైందని, చేసిన పాపాలను ప్రక్షాళన చేసుకోకుండా వైసీపీ ఎదురుదాడి చేస్తోందని మంత్రి కొలుసు పాదసారథి మండిపడ్డారు. అమరావతి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నీతి ఆయోగ్ ఇచ్చిన నివేదికతో జగన్ సిగ్గుపడాలన్నారు. 10 లక్షల కోట్ల అప్పులు, 71,000 కోట్ల వడ్డీలతో రాష్ట్రంపై భారం వేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే అన్నారు. 7 నెలల కాలంలో 6.33 లక్షల కోట్లు విలువ చేసే ఒప్పందాలను రాష్ట్ర ప్రభుత్వం చేసుకుందని, ఇప్పటి వరకు 4.1 లక్షల మందికి ఉద్యోగాల కల్పనకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. జగన్ పాల్పడిన విధ్వంసంతో చితికిపోయిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి చెబితే దాన్ని వైసీపీ వక్రీకరించి బురద చల్లుతోందని ఆయన ధ్వజమెత్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తను చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం కోసం ప్రయత్నం చేయకుండా కేవలం ప్రభుత్వం మీద బురద జల్లడానికి ప్రయత్నం చేస్తా ఉంది. ఇప్పటికే ఆ పార్టీ ఖాళీ అయిపోతున్న పరిస్థితుల్లో, ఖాళీ అంటే చిన్న రెండో సెకండ్ గ్రేడ్ లీడర్స్ కాదు, నెంబర్ 2 స్థానాల్లో ఉన్న వాళ్ళు కూడా పార్టీని వదిలించుకుంటానికి ప్రయత్నం చేస్తున్నారంటే అర్థం చేసుకోవాల్సింది పోయి ఆ గందరగోళంలో ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాని పరిస్థితి. వారి భావాలకి ఒక రూపం ఇచ్చేది, వారి దిగజారిన భావాలకి ఒక రూపం ఇచ్చేది సాక్షి పత్రిక. నీతి ఆయోగ్ గురించి, నీతి ఆయోగ్ చెప్పిన ఆర్థిక పరిస్థితి గురించి, ఆ సందర్భంలో మా నాయకుడు చెప్పిన అభిప్రాయాల గురించి వక్రీకరించి ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేయటం సిగ్గు చేయటం చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. నీతి ఆయోగ్ చెప్పిన ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితికి దాని గురించి ఆలోచిస్తే సిగ్గుపడాల్సింది, తలదించుకోవాల్సింది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. నేను ఏదైనా కరువు కాటకాలతోనో, ప్రకృతి వైపరీత్యాలతోనో, యుద్ధాలతోనో ఏదైనా దేశం కానీ రాష్ట్రం కానీ ఆర్థికంగా నష్టపోతే ఆలోచించవచ్చు. కానీ ఒక వ్యక్తి మూర్ఖత్వ పరిపాలన మూలంగా, దుష్పరిపాలన మూలంగా, చేతకాని పరిపాలన మూలంగా, దోపిడీల మూలంగా ఒక రాష్ట్రం కానీ దేశం కానీ నష్టపోతే ఆ వ్యక్తి క్షమించరాని వ్యక్తి అని చెప్పేసి చెప్పడానికి ఎటువంటి సందేహం లేదని చెప్పేసి 5 సంవత్సరాల అధికారంలో ఉండి రాష్ట్రం గురించి కానీ, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి కానీ, రాష్ట్రంలో ప్రతి సంవత్సరం వస్తున్న గ్రాడ్యుయేట్స్, ఇంజనీర్లు వాళ్ళందరి భవిష్యత్తు గురించి కానీ ఆలోచించుకోకుండా ఈ రాష్ట్రానికి సంపద సృష్టించి, ఈ రాష్ట్రానికి ఆదాయ మార్గాలు పెంచి, ఈ రాష్ట్రాన్ని దేశంలో ఉన్నత స్థానానికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నించుకోకుండా తన మూర్ఖత్వపు పరిపాలనతో ఈ రాష్ట్రాన్ని అగాధంలోకి నెట్టేశారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఇది వాస్తవం కాదనుకుంటే దమ్ముంటే ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బహిరంగంగా చర్చించడానికి సిద్ధం అని చెప్పేసి కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. అగాధంలోకి నెట్టవేయబడిన ఈ రాష్ట్రాన్ని ఒడ్డును వేయటానికి, తిరిగి గాడిలో పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్న విషయం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను మీ 7 నెలల పరిపాలన, తెలుగుదేశం పార్టీ 7 నెలల పరిపాలన మీద ఏదైనా చర్చకు వచ్చేట్లయితే ఎక్కడైనా సరే సిద్ధమని చెప్పేసి ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. అంతేగాని మాకు ఒక పత్రిక ఉంది, పెన్ను మాది, ఇంకు మాది, మేము ఏదైనా రాసేయచ్చు, ప్రజల్ని మభ్యపెట్టచ్చు లేదా తప్పుదారి పట్టించవచ్చు అని ఆలోచించేస్తే మాత్రం అది క్షమించడానికి నేరం అవుతుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఒకసారి గత ప్రభుత్వం నుంచి ప్రభుత్వానికి అందిన రాష్ట్రం యొక్క పరిస్థితి ఆలోచించినట్లయితే 10 లక్షల కోట్లకు పైబడి అప్పులు, 71,000 కోట్లు అసలు, వడ్డీ చెల్లింపు
1,40,000 కోట్లు, 2 అసలు వడ్డీ కలిపి 1,40,000 కోట్ల రూపాయలు భారాన్ని ఈ రాష్ట్రం మీద వేశారు. ఆలోచిద్దాం. అప్పు చేస్తాం తప్పు కాదని కూడా కొంతమంది వాదన చేస్తారు. చిత్తూరు జిల్లా మంగళంపేట రెవెన్యూ గ్రామ పరిధిలో 75 ఎకరాల అటవీ భూములను ఆక్రమించుకున్నట్టు వచ్చిన ఆరోపణలపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. తమపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని, ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాస్తోందని మండిపడ్డారు. ఆ భూమిని తాము 2001లోనే కొనుగోలు చేశామని వెల్లడించారు. చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు ప్రజలకు బాగా తెలుసని, చంద్రబాబు ఎల్లో మీడియా సాయంతో తమ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడే విధంగా ఈ ప్రభుత్వంలోని పెద్దలు వ్యవహరిస్తున్నారని, రాష్ట్ర ప్రజలందరూ దీన్ని గమనించాలని పెద్దిరెడ్డి పేర్కొన్నారు. చాలా మందిని రాజకీయంగా వారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా, చంద్రబాబును ఆకాశానికి ఎత్తే విధంగా రాసే అలవాటు ఈ ఈనాడు పత్రిక ఉంది. మరి ఈరోజు అదే కథనాన్ని ఈరోజు రాశారు. దాదాపు 2001లో 74 ఎకరాల చిల్లర, అంటే దాదాపు 75 ఎకరాలు మేము అక్కడ సంబంధించిన వ్యక్తుల దగ్గర, ఆ మండలానికి సంబంధించిన వ్యక్తుల దగ్గర కొనుగోలు చేయడం జరిగింది. మా కుటుంబ సభ్యుల పేరు మీదుగా అవన్నీ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. దాన్ని అభూత కల్పనలు కలుపుతూ కేవలం 23 ఎకరాల భూమిని 75 ఎకరాలు ఎట్లా అయింది అని చెప్పి వాళ్ళు రాయడం జరిగింది. మరి నేను ఒకటే మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను, మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా, చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు ఈ రాష్ట్ర ప్రజలకు ముందే బాగా తెలుసు. దాంట్లో ఇంకా పెద్ద ఎత్తున ఈరోజు మా మీద ఒక వ్యక్తిత్వ హననాన్ని చేపట్టాడు ఈ పచ్చ పత్రికల ద్వారా, పచ్చ మీడియా ద్వారా. మరి ఇది ఏదైతే ఈ ల్యాండ్ ఉందో ఇది 1981లో డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్స్ మాకు ఎవరైతే అమ్మారో వాళ్లకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆర్డర్ ఇచ్చేదే కాకుండా అది ఆ తర్వాత రెవెన్యూ వాళ్ళు ఇంప్లిమెంట్ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాతే వాళ్ళ దగ్గర నుంచి మనం కొనుక్కోవడం జరిగింది. ఆ రోజు ఆర్డర్ సెటిల్మెంట్ డైరెక్ట్ ఇచ్చిన అసదుద్దీన్ అహ్మద్ అని చెప్పి ఐఏఎస్ ఆఫీసర్ ఇవ్వడం జరిగింది. ఈ కాపీ మీ అందరికీ కూడా చూపిస్తా ఉన్నాను. అవసరమైతే మీ అందరికీ కూడా జిరాక్సులు తీసి కాపీలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడ ఏదో అధునాతన గెస్ట్ హౌస్ కట్టినామంటారు. 2001లో కొన్నప్పుడే అక్కడ రాత్రుల్లో బస చేయాలంటే పని చేసే వాళ్ళందరికీ కూడా ఒక సెక్యూర్డ్ ప్లేస్ ఉండాలని చెప్పి ఆ రోజే మేము అక్కడ కట్టడం జరిగింది. ఆ తర్వాత అప్పుడే మామిడి చెట్లు పెట్టడం జరిగింది. దాదాపు 24-25 సంవత్సరాలు అయితే ఈరోజు మళ్ళా అది అటవీ భూమి అన్యాక్రాంతం అయిపోయిందని చెప్పి మాట్లాడడం జరుగుతోంది. మీకు ఒకటే నేను తెలియజేస్తా ఉన్నాను, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెంకటరమణారెడ్డి అని చెప్పి ఏదైతే ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు ఉన్నాడో అతను ఆ రోజు ముఖ్యమంత్రికి కంప్లైంట్ ఇస్తే కిరణ్ కుమార్ రెడ్డి దాని మీద సర్వే చేయించి అదంతా కూడా రెవెన్యూ వాళ్ళు, ఫారెస్ట్ వాళ్ళు జాయింట్ సర్వే చేసి ఇది ప్రైవేట్ ల్యాండ్, ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధం లేదని కూడా తేల్చడం జరిగింది. అదే మళ్ళా 2014లో అదే వెంకటరమణారెడ్డి మళ్ళా చంద్రబాబుకు ఒక పిటిషన్ ఇస్తే ఆ పిటిషన్ ద్వారా మళ్ళా ఎంక్వైరీ చేయించి మళ్ళా అదే తేల్చడం జరిగింది. వాళ్ళు హైకోర్టులో కూడా వెంకటరమణారెడ్డి వేస్తే హైకోర్టులో కూడా దాని మీద ఉత్తర్వులు ఇవ్వకుండా డిస్మిస్ చేయడం జరిగింది. ఈరోజు ఆ భూమిని 23 ఎకరాలు 75 ఎకరాలు కావాలంటే ఎలాగా ఇచ్చాడు అతను సెటిల్మెంట్ డైరెక్టర్. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం తదుపరి చర్యలపై దృష్టి సారించింది. నేడు కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి, సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ప్లాంట్లో పర్యటించనున్నారు. ఉక్కు కర్మాగారం నిర్వహణపై అధికారులతో సమీక్షించడంతో పాటు కార్మిక సంఘాలతో సమావేశమవుతారు. ఈ సందర్భంగా విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకున్న కేంద్ర మంత్రులకు పలువురు బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎయిర్పోర్టు నుండి స్టీల్ ప్లాంట్ సందర్శనకు బయలుదేరి వెళ్లారు. ఇటీవలే కేంద్రం ప్రకటించిన 11,440 కోట్ల భారీ ప్యాకేజీని ఎలా సద్వినియోగం చేయాలి, నిధులను ఎలా ఖర్చు చేస్తారు, దేనికి సర్దుబాటు చేస్తారనే అంశంపై చర్చించే అవకాశం ఉంది. కుడా పరిధిలో లేఅవుట్లు, ప్లాట్లు, బిల్డింగ్ ప్లాన్స్ కు ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి సత్వరం అనుమతులు ఇచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని కుడా చైర్మన్ తుమ్మల రామస్వామి పేర్కొన్నారు.
కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లోని కుడా కార్యాలయంలో ఎల్పీటీ సభ్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాస్టర్ ప్లాన్ పూర్తి చేయడం, ఎంఐజీ లేఅవుట్స్, కొత్త లేఅవుట్ల సవరణ, ప్రభుత్వ జీవోల అనుమతుల గురించి చర్చించారు. ఈ సమావేశంలో కుడా ప్లానింగ్ ఆఫీసర్ శ్రీనివాస్, సెక్రటరీ కాళీబాబు, రాష్ట్ర ఎల్టీపీ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో, పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో మన రాష్ట్ర మున్సిపల్ శాఖ మార్చినటువంటి నారాయణ గారు అనేక కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి జీవోస్ కానీ, అక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ రంగం కానీ, నిర్మాణ రంగం కానీ ఏ విధంగా అభివృద్ధి చెందుతూ ఉంది, మన గడిచిన 5 సంవత్సరాల్లో ఏ జీవోల వల్ల మన ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాల్లో కన్నా లేఅవుట్స్లో కానీ, ఇటు నిర్మాణ రంగంలో కానీ ముందడుగులో ఉండేటువంటి ఆంధ్ర రాష్ట్రం ఎందుకు ఈ నిర్మాణ రంగంలో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ వెనకబడిపోయిందనే దాని మీద అధ్యయనం చేసి మీ అందరి కోసం, మనందరి కోసం, మన రాష్ట్ర ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకుని 40 అడుగులు ఉన్నటువంటి లేఅవుట్లు అయితే అనేకమైనటువంటి అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. ఒక పక్కనే రైతులు నష్టపోతా ఉన్నారు, ప్రజలు ఎక్కువ ధరలకి కొనుక్కోవలసినటువంటి అవసరం ఉందనేటువంటి దృష్టిలో పెట్టుకుని ధరల్ని నియంత్రించడంతో పాటు అటు రైతుకు ఉపయోగంగా, ఇటు ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారో వారికి ఉపయోగపడే విధంగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని 12 మీటర్ల నుండి 9 మీటర్లకి తీసుకొచ్చినటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. మీరు నిర్భయంగా, ఖచ్చితంగా మనం చేసేటువంటి వృత్తి ధర్మానికి న్యాయం చేసే విధంగా పనిచేయవలసినటువంటి అవసరం ఉందని మేము అందరినీ కోరుతా ఉన్నాం. మీ ద్వారానే ఈరోజు రెవెన్యూ పెరగాలంటే ఖచ్చితంగా మీ యొక్క సహకారం కావాలి. ఇప్పటికే కూడా మరి అనేక వెసులుబాట్లు కల్పించడం ద్వారా కూడా ఆదాయం తగ్గిపోతూ ఉంది. మరి జిల్లా అంతా కూడా వైపు చూస్తూ ఉంది. జిల్లాకి అనేటువంటి పథకాలు, కుడాలో అనేకమైనటువంటి నిధులు ఉన్నాయి. కుడా ద్వారా మనం గ్రామాలను కానీ, మన యొక్క పట్టణాలను కానీ అభివృద్ధి చేసుకోవచ్చు. ఒక పక్క రోడ్స్ వేసుకోవడానికి అవకాశం ఉంది. ఒక పక్కన అందరూ శాసనసభ్యులు అడుగుతూ ఉన్నారు, మా నియోజకవర్గంలో అభివృద్ధి చేయండి, కుడా నుంచి నిధులు ఇవ్వండి. వారు అడగడానికి కారణం వారి యొక్క నియోజకవర్గాల నుంచి మనకు రెవెన్యూ వస్తుందనేటువంటి భావనతోనే వారిని ప్రజలు ఎన్నుకున్నట్టు ప్రజలకు న్యాయం చేయాలని అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కూడా వారి అభివృద్ధి కార్యక్రమాల కోసం మరి కుడా నిధులు కూడా కేటాయించాలని అడుగుతూ ఉన్నారు. నిన్ను ఇబ్బంది పెట్టడం కోసమో, లేకపోతే డబ్బులు ఎక్కువ వస్తాయనో నిన్ను ఇబ్బంది పెడతారని పక్క చెప్తారు. వాళ్ళకి సెక్షన్స్కి ఏం సంబంధం ఉండదు. మన మీద ఒక ముద్ర వేసేటువంటి వాళ్ళ కొరకు మన పట్ల ఇబ్బందికరంగా మాట్లాడినప్పుడు, లేకపోతే వారి పరిచయస్తుల ద్వారా పదే సార్లు చెప్పించినప్పుడు మనం కొద్దు వెసులుబాటు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అటువంటిప్పుడే ఇటువంటి తప్పులు జరగడానికి అవకాశం ఉందని నేను భావిస్తాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.